ఇంతమంది విచ్చేయడం అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. శ్రీకాకుళం నుంచి, మదనపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి, నంద్యాల నుంచి, ఆర్లగడ్డ నుంచి, ఇలా ఇంత మండు టెండలను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా, మీ అందరి శ్రద్ధ భక్తులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే హేమంత్ పంత్ మహాశయుడు చెప్పినట్టుగా శ్రోతలంటూ లేకపోతే చెప్పేవాళ్ళు ఉన్నా వేస్ట్, ఉన్నా లేనట్టే. శ్రోత వక్త వీరిద్దరూ కలిసినప్పుడే సత్సంగం, దాని ఫలితం. కృష్ణ టెన్షన్ పడ్డట్టుగా ఏమి లేదు. దాదాపు 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ కలలు గంటూ కృష్ణ దగ్గర ఉన్నది నాకు నచ్చింది, మీరందరికీ నచ్చేది ఏమిటంటే ఒక కార్యక్రమం పెట్టుకుంటే నిద్రపోయాడు. ఆయన నిద్రపోతే పర్వాలేదు, కానీ మనను కూడా నిద్రపోనీయకుండా ఉండటం నాకు నచ్చట్లేదు. ఎంత తొందరగా కృష్ణ కబంధాస్తాల నుంచి బయటపడాలా, ఎందుకంటే నేను ఎప్పుడు నిద్రపోతుంటాను. ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతారు, గురువుగారు బిజీగా ఉన్నారా? ఏం బిజీ అయ్యా, రిటైర్ అయిపోయింది, హాయిగా పడుకుంటున్నాం. నువ్వు ఫోన్ చేసి బిజీగా ఉన్నారని మమ్మల్ని నిద్ర లేపి హోంవర్క్ ఇస్తాడు. ఎక్కడైనా గురువులు శిష్యులకు ఇస్తాడు హోంవర్క్లు, కానీ నాకు ఒక విచిత్రమైన శిష్యుడు దొరికాడు. కార్యక్రమం పెడతాడు, ఇంకా దాని హోంవర్క్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే, రాగానే గురువుగారు ఈ పూజా కార్యక్రమం మీరే చేయాలి. అది ఏమన్నా ముందు చెప్పాడా? చెప్పలేదు. అన్ని పేర్లు చెప్తాడు, ఒక 10 మంది పేర్లు పిలవండి అంటాడు. ఏమైనా కాగితం ఉందంటే లేదు గారు పిలవండి గురుగారు. ఎవరన్నా మర్చిపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ కాగితం తెచ్చుకొని రాసుకుంటారు. సరే అక్కడికి ఆగాడా, వాళ్ళు ఎవరో టీవీ ఛానల్ వాళ్ళు వస్తారు, గురువుగారు మీరే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దానికైనా ఒక రోజు ముందో, ఒక గంట ముందో, కనీసం పొద్దునో ఫోన్ చేస్తే ఒక 4 మాటలు ఏమైనా ప్రాక్టీస్, దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి. మాట్లాడాలంటే టక్కున మాట్లాడలేదు. అలా ఉంటుంది శిష్యుడు పెట్టే పరీక్షలు. ఎన్ని పరీక్షలను తట్టుకుంటాం? హాయిగా రిటైర్ అయ్యి సుఖంగా పడుకుందాం, సుఖంగా రెస్ట్ తీసుకుందాం అంటే ఇలా సడన్గా హోంవర్కులు, స్పాట్లో సమాధానాలు, ఇలా ఉంది నా బ్రతుకు. నేను అదే చెప్తున్నా. కాకపోతే హేమంత్ పంత్ శిష్యుడు, బాబుగారు గురువు. ఈ నన్నేమో గురువు అంటాడు, శిష్యుడు నన్ను తట్టి లేపుతా కొడతా ఉన్నాడు. ఏం చేయాలి? ఇది పరిస్థితి. ఏదేమైనా సాధనే లేని సాయి మార్గంలో సాధనా సత్సంగాలను పెట్టడమే ఒక పెద్ద సాహసం. సాయి మార్గంలో సాధన ఏమీ లేదు. సాయిబాబా గురించి బాగా తెలిసిన భక్తులందరికీ తెలిసిన విషయం ఇది. మిగతా గురువుల దగ్గర సాధనలు ఉండవచ్చు, కానీ సాయిబాబా గారి మార్గంలో సాధనలే లేవు. ఏ సాధనలు చేశారని బాబాగారు చెప్పారు ఇంతకుముందు. చాలామంది వారి అనుగ్రహం పొందినటువంటి విధానాన్ని, వారు ఏం సాధనలు చేయలా. భీమాజీ పాటిల్కి అప్పుడే తెలిసింది బాబా గారి గురించి. పూర్తి రోగగ్రస్తుడై ఉన్నాడు, కనీసం నామం పలకలేడు, ధ్యానం చేయలేడు, పూజ చేయలేడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుగ్రహం? మీరు ఎవరినైనా తీసుకోండి, అందరికీ తెలిసిన విషయం. ఆనాడు కానీ ఈనాడు కానీ బాబా భక్తులందరినీ ఆయనే పిలిపించుకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటే మనం అనుభవాలు పోగు చేసుకుంటూ, అనుభూతులు పొందుతూ గొప్పగా చెప్పుకుంటున్నాం. ఉట్టిదే. మనం ఆ అనుభూతులకి అర్హత ఉండి పొందట్లేదు సుమా. ఆయన దయ, ఆయన కరుణ, ఆయన యొక్క లక్షణం, ఆయన ఆ లక్షణంతో వచ్చాడు. ఈ కలియుగంలో ఉన్న వీరికి ఎవరికి కూడా భగవంతుడి గురించి తెలియదు, గురువు గొప్పతనం తెలియదు, ఆధ్యాత్మిక మార్గం తెలియదు. ఎంతమంది రోజు 1 గంట సేపు ఖచ్చితంగా బాబా దగ్గర కూర్చొని ఏకాగ్రతతో ఏమైనా చేస్తున్నావా?
చెయ్యడానికి ఉంది, చెయ్యడానికి అవకాశం లేనంత బిజీగా సెల్ ఫోన్లో మునిగిపోయి తెస్తున్నాం. ఎవరికైనా చెప్పాల్సిందే, భక్తులకు, జ్ఞానులకు, ఎవరైనా సెల్ ఫోన్ ఒక్కరోజు కూడా ముట్టకుండా ఉన్నాను అని అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. లేదా 1, 2 ఒక్కరోజు కూడా ముట్టకుండా ఉన్నవాళ్ళు, నిజంగా సత్యమే చెప్పాలి సుమా, ఒక్కరోజు కూడా ఫోను ఎవరితో మాట్లాడకుండా ఉన్నవాళ్ళు. కృష్ణారెడ్డి, శ్రీనివాస్ వీళ్ళిద్దరికీ ఎందుకు చప్పట్లు కొట్టాలి అంటే, ఆండ్రాయిడ్ ఫోన్ వాడకుండా మామూలు ఫోన్ వాడే వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే, వాళ్ళకి చప్పట్లు కొట్టవచ్చు. ఎందుకంటే మా కృష్ణారెడ్డి అదే చెప్తాడు, నాకు వాట్సాప్ లేదు సార్ అంటాడు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల మాత్రమే మన సమస్తమైన కాలం వ్యర్థమైపోతుంది. అది లేని వాళ్ళు 90% వాళ్ళు ఫోన్కు దూరంగా ఉంటారు. ఫోన్ ఎక్కడైనా వస్తే మాత్రమే మాట్లాడతారు, అవసరమైతే మాత్రమే ఫోన్ తీసుకుంటారు. వాళ్ళ జీవితం ధన్యం. వాళ్ళు సాధన చేస్తున్నారా చేయట్లేదు తర్వాత సంగతి. ప్రాపంచక విషయ వాసనలకు ఎక్కువగా అలవాటు పడి వాళ్ళు ఉండరు. మనం పడ్డంతగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే సమస్త ప్రపంచం తిప్పు 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 తిప్పు, ఎన్ని తిప్పినా ఎక్కడ మనకు ఓపిక నశించదు. సచ్చరిత్ర పారాయణం చేస్తే సత్సంగాలు కూర్చుంటే ఓపిక కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో, కానీ యూట్యూబ్ తిప్పుతుంటే మాత్రం మన ఓపిక నశించదు. ఎన్ని రోజులైనా చూడగలం. అది మన పరిస్థితి. సరే, సాధన లేని సాయి మార్గం. మరి ఏమిటండి సాయి మార్గంలో సాధన లేకపోతే అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా వారే అందరినీ పిలిపించుకొని, వారే మన ఏ అర్హత లేకపోయినా మనకు అనుభవాలు ఇచ్చి, ఆ అనుభవాలతో మనం ఆయన మార్గంలో, అబ్బా బాబా గారు మాకు ఎంత గొప్ప అనుభవం ఇచ్చాడు, అనుభూతి ఇచ్చాడు, ఎంత రక్షణ ఇచ్చాడు, ఆయన ముందు మనకి ఇచ్చి తర్వాత మన దగ్గర నుంచి కొంత తీసుకుంటున్నాడు. ఇది సాయి మార్గంలో ఉన్న సౌలభ్యం. కనుక మనం పొందుతున్న అనుభవాలకు మనం సాధకులై పొందుతున్నాం అనుకుంటే భ్రమ. మనం భ్రమపడుతున్నాం. మన సాంసారిక జీవితంలో మనకి ఇష్టమైన ఏ సుఖాన్నైనా కానీ వదులుకొని నేను బాబా కోసం జీవిస్తున్నాను అంటే వాళ్ళు అర్హులు. బాబా మార్గాలకు వచ్చిన తర్వాత నాలో ఉన్న కోపాన్ని, క్రోధాన్ని, స్వార్థాన్ని, ఈర్ష్యను వదులుకున్నాను నేను అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలిగితే వారు బాబా అనుగ్రహానికి పాత్రులై అనుభూతులు పొందుతున్నారు, అనుభవాలు పొందుతున్నారు. ఇదేవరికి వాళ్ళు విచారించుకొని చెప్పుకోవాల్సిందే. ఇక్కడ పబ్లిక్గా మనం ఏం చెప్పక్కర్లా. ఒక్క బాబా మార్గంలో మాత్రమే ఉందండి. మిగతా ఏ గురు మార్గంలోకైనా వెళ్ళండి, విష్ణు సహస్రనామం పారాయణం ఇలా చేయండి, నామజపం ఇలా చేయండి, రోజుకు ఇన్ని వేల సార్లు చేయండి, హనుమాన్ చాలీసా ఇలా చేయండి, ఈ వ్రతం ఈ నియమాలతో చేయండి, అప్పుడు మీకు అనుగ్రహం కలుగుతుంది. అలా శ్రద్ధాభక్తులతో చేసిన వాళ్ళు అనుగ్రహం పొందుతున్నారు. చేసిన శ్రద్ధాభక్తులు లేని వాళ్ళు పొందలేకపోతున్నారు. అందుకని కొంతమంది గురువులు తెలివిగా నెత్తిమి చేయి పెట్టి, ఏమిటి నీకేమన్నా అనుభూతి అయిందంటే, ఏం లేదు గురువు గారు అంటే, నీ కుండలిని శక్తి మేలు కనబడలేదు, పోరా పక్కకు అని మన మీదే చూసి పక్కన పడేస్తున్నాం. అది మేలుకొంటే ఇంకా నీ చెయ్యందుకు గురువు గారు, నేనే చూస్తాను కదా అని ఎవరు అడగట్లేదు. అది సమస్య. కాబట్టి సాయినాథుని మార్గంలో సాధన సంబంధం లేకుండా ఫలితాలు పొందుతున్నాం. కానీ సాధన చాలా చాలా అవసరం. ఇందాక బావగారు చెప్పారు, వారు పోయినంత లోతుగా, వారు తీసుకున్నంత వివరంగా ఒక్కొక్క లైన్లో ఉన్న తత్వం ఏంటి, బోధన ఏంటి, వైశిష్ట్యం ఏంటి అని గ్రహించినంతగా సత్సంగాలకు వచ్చిన వాళ్ళు అందరూ గ్రహిస్తున్నారా? అలా గ్రహిస్తుంటే ఈ పాటికి 100 మంది సత్సంగం చెప్పే వాళ్ళు తయారయ్యేవాళ్ళు. లేదా తమని తాము తీర్చిదిద్దుకున్నటువంటి ఒక గొప్ప సాధు పుంగవులుగా తయారయ్యేవాళ్ళు. లేదా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేస్తున్నటువంటి సంకల్పం చేసుకున్న గొప్ప ఉత్తమ భక్తులు తయారయ్యేవాళ్ళు. వారే ఒక మాట అన్నారు, కేవలం
మనం ఎన్ని సంవత్సరాలు విన్నా కానీ చదివినా కానీ అందులో ఉన్నదాన్ని ఆచరించకపోతే ఎలా అనుగ్రహం పొందుతాము? ఆ ఆచరించేదే సాధన. ఆచరింపచేసేలా చెప్పేదే సాధన. ఆచరింపచేసేలా నీకు అనుభవం ఉంటే చేసి మరీ చూపించేది సాధన. లేకపోతే వారన్నట్టుగానే ఎన్ని సంవత్సరాలు విన్నా, ఎన్ని సంవత్సరాలు పారాయణం చేసినా ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వినడానికి, పారాయణం చెయ్యడానికి, ఆచరించడానికి తేడా ఉంది. ఆ ఆచరించడమే సాధన. ఆచరింప చేసేలా చేసేదే సాధన. ఆచరించకుండా కేవలం పారాయణం చేస్తే, ఆచరింపకుండా కేవలం శ్రవణం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా బోర్లించిన కొండలే. కాబట్టి అటువంటి సత్యతలో చెప్పబడినటువంటి ఆ విలువైనటువంటి రత్నాలను శ్రద్ధాభక్తులతో ఏరుకొని ఆచరించాలి అనే సంకల్పం చేసుకొని అనుక్షణం తనను పరిశీలించుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఆ మనస్సులో కదిలే కదలికల్ని గుర్తిస్తూ, వికారాలను గుర్తిస్తూ, అజ్ఞానాన్ని గుర్తిస్తూ దాన్ని రూపుమాపుకోవడానికి ఎప్పటికప్పుడు కృషి చేయడమే సాధన. అలాంటి సాధన చెయ్యమని చెప్పడానికి, నొక్కి ఒక్కానించడానికి. ఇప్పుడు అలా ఆయన చెప్పినట్టుగా నాకు కూడా చాలా నచ్చుతుంది. శ్యామాని వెళ్ళమన్నాడు ఆయనతోటి, ఆయన వద్దులే అన్నాడు, మళ్ళీ రమ్మన్నాడు. మామూలుగా మనమైతే ఆల్రెడీగా బాబా పర్మిషన్ ఇచ్చేసాడు కదా, అపద పోతాం. మన శ్రద్ధ, మన భక్తి అది సూక్ష్మమైన జ్ఞానం అన్నమాట. శ్యామాకి గురు సన్నిధానంలో ఉండటం వల్ల ఆ సూక్ష్మ జ్ఞానం అలవడింది. ఇందాక వెళ్ళమన్నాడు, నువ్వు వద్దన్నావని నేను బాబాకి చెప్పాను. సరే ఆయన వద్దులే అన్నాడు, ఇప్పుడు రమ్మంటున్నావు. మళ్ళీ నేను పర్మిషన్ తీసుకోకుండా ఇంతకు ముందు బాబా వెళ్ళమన్నాడు కదా అని వచ్చేసి అది కరెక్ట్ కాదు. ఎంత సూక్ష్మమైన జ్ఞానం! అలాంటివి మనకు దొరుకుతాయి. కాక మహాజని వారం రోజులు ఉండాలని వచ్చాడు, ఆనందంగా గడపాలని వచ్చాడు. రాగానే ఎప్పుడు వెళ్తున్నావు? మామూలుగా అయితే ఏమంటాం, వారం రోజులు ఉండి హాయిగా ఉందామని వచ్చాను బాబా అనలేదండి. అది ఆశ్చర్యం. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తున్నాడు. అబ్బా, ఇది ఎంత శరణాగతి అండి! చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానం అండి. చాలా చాలా అసాధ్యం. ఎన్ని రోజులుగా గురుతత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప, విచారణ చేస్తే తప్ప, గురువు దగ్గర ఎలా ఉండాలో, గురువు మాటను ఎలా తీసుకోవాలో అందరికీ వచ్చేది కాదు. ఆ సూక్ష్మ జ్ఞానాన్ని పట్టుకోవడానికి చేయవలసిన విచారణే సాధన. అంత సూక్ష్మంగా ఎలా పట్టుకోవాలండి? చేస్తూ ఉంటే రుద్దుతూ ఉంటే కత్తి బాగా మనకు. ఇవాళ ఒకసారి 2 సార్లు ఇట్టని, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ 2 చెట్లు అంత నరికి, మళ్ళీ వచ్చి ఇట్లని మళ్ళీ 2 చెట్లు నరికి, ఎప్పుడు అది పదులు తెలియదు. కాబట్టి సత్సంగానికి వచ్చేది కూడా సాధనే. బాగా చెప్పినట్టు ఎప్పుడు నియమానుసారంగా ప్రతిరోజా, ప్రతి వారమా, ఏ రోజైతే నిర్దేశించబడిందో ఆ రోజు ఖచ్చితంగా నియమానుసారంగా సమయపాలన చేస్తూ శ్రద్ధ భక్తులతో పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చొని వినడమే నిజమైన సాధన. ప్రతిరోజు నియమంగా ఒకే దానిని చేసేదాన్ని సాధన అంటారు. ఇవాళ చేసి వారం తర్వాత చేసి 11కి వచ్చి 12కి వచ్చి 11 దాకా ఉండి 12కి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వీలైతే చూద్దాంలే, ఇది కాదు సాధన. ఆ సాధన కోసం ఏ దానినైనా వదిలేయడమే సాధన. అవన్నీ తర్వాత. ఇప్పుడు టైం అయింది, నిన్న ఈ టయానికి నేను బాబాకి ఏ సేవ చేశాను, ఆ సేవ కోసం ఎంతటిదైనా సరే ₹1 కోటి లాస్
ఇప్పుడు నువ్వు అక్కడికి రాకపోతే అయినా పర్వాలేదు. గురుమార్గం అంత కఠినంగా ఉంటుంది. మనం సాయంత్రం 6 గంటలకు హారతి, ఈలోగా ఎవరు వచ్చారు కూర్చొని అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లో గంట సేపు ఆడుకొని పర్లేదు 7-7:30 మళ్ళీ 8 గంటలకు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి బాబా గారిని ఏదో బాబా వాళ్ళు వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, కాస్త మాట్లాడుకున్నాం, ఇప్పుడు చేస్తామా పర్లేదమ్మా. కానీ నీ శ్రద్ధ నీది భావం తప్పదు. ఈ శ్రద్ధని శ్యామ కూడా మనకు పాటించి చూపించాడు. ఎప్పుడు హేమాడు పంతులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బాబా గారు వెళ్ళమంటే శ్యామ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుకొని రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుతుండగానే కూర్చో ఇప్పుడే వస్తా, పూజ ఉంది, పూజ చేశాడు, మళ్ళీ వచ్చాడు, కూర్చో ఇప్పుడే వస్తా, అంటే ఆయన చేసే నియమాన్ని ఆపకుండా, అలాగని అతిథికి ఇబ్బంది రాకుండా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ తాను చేస్తున్న నియమాన్ని సేవని కొనసాగించాడే తప్ప మళ్ళాగా 1 గంట 2 గంటలాగా 9 గంటలకు వస్తాడు. ఇటువంటి వాళ్ళమే ఎక్కువ మంది ఉంటాం, నాతో కూడా. ఓకేనా? ఏదో అర్జెంటు ఫంక్షన్ ఉంది 6 గంటలకి, ఫంక్షన్ గురించి తర్వాత సాయంత్రం రాత్రి 9 చేసుకోవచ్చు. ఫంక్షన్కి జాతరనే. ఒకవేళ మరి ఎలాగండి అంటే ఫంక్షన్కి వెళ్తూ ఉన్నప్పుడే 6 అయింది అనుకోండి, బస్సులలో కారులో కూర్చొని ఆ హారతిని మానసికంగా చెయ్యాలి. ఇది నియమ పాలన. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫోటోలు దిగుతున్నారు, నువ్వు ఎక్కడో ఒక లాస్ట్లో కూర్చోలో కూర్చో, కళ్ళు మూసుకో, నువ్వు చేయాలనుకున్న హారతిని వీలైనంత ఏకాగ్రతతో చెయ్యి. ఇది సాధన. సాధనకి ఈ నియమాలన్నీ అంత గట్టిగా ఉంటాయి. వీలున్నప్పుడు చేద్దాం, వీలున్నప్పుడు వద్దాం, వీలైనంత వరకు విందాం. ఇది కాదు. సాధనకి దీనికి చాలా తేడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఒక నియమ నిష్టతో కూడిన సాధనని మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సరే, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాక ఇలాగే జరుగుతుంది. మనకు మానవ జన్మ ప్రాధాన్యత, శరీరం యొక్క ప్రాధాన్యత, అల్పత్వం, తక్షణ కర్తవ్యం, గురువు ఆవశ్యకత మీకు అందరికీ తెలుసమ్మా. మణి అమ్మగారు ట్రాన్స్లేట్ చేసినటువంటి గ్రంథంలో మానవ జన్మ 8వ అధ్యాయం ఉంటుంది. ఖచ్చితంగా 1కి 10 సార్లు చదవండి. మనకేమైనా వైరాగ్యం వస్తుందేమో ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ కాలంలో వైరాగ్యం ఎవరికి రాదు, నో డౌట్. ఎందుకంటే అంత గట్టిగా చెప్తా రాదు. ఎందుకంటే భగవంతుడి మాయ అంత గొప్పగా విశ్వరూపంలో మనని అందరినీ కూడా కమ్మేసేసి, ఒక మాటలో చెప్పాలంటే దరిద్రో నారాయణ. దరిద్రం ఎక్కడుంటే అక్కడ నారాయణ ఉంటాడు, కష్టాలు ఎక్కడుంటే అక్కడ నారాయణ ఉంటాడు. ఇది పెద్దలు అనుభవంతో చెప్పారు. అందుకని ద్రౌపదీదేవి కూడా, కుంతీదేవి కూడా కృష్ణుడు ఏం ప్రార్థన చేసిందంటే, అయ్యా నిన్ను గుర్తుంచుకోవడానికి కావలసిన కష్టాలు ఇవ్వు. కష్టాలు ఉంటేనే కదా కృష్ణ అనేది, రామ అనేది, సాయి అనేది. అలాగని మర్చిపోయేంత కష్టాలు ఇవ్వక, కష్టాలు ఎక్కువైనా మర్చిపోతాం పూర్తిగా, అబ్బా అబ్బా అంటాం. అందుకని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే భగవంతుడు తలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత చక్కగా ఆ చాకచక్యంగా అడిగిందంటే అంత చాకచక్యంగా అడిగింది. ఇప్పుడు మన కష్టాలు ఏముంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోయి బాగా చెప్పినట్టుగా ఇంకా ఎలా పెరుగుతాయి అనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి భగవంతుడు మాత్రం నో డౌట్ ఎక్కడ కష్టాలు ఉన్నాయో, ఎక్కడ దరిద్రంలో అక్కడ ఎక్కువగా ఉంటాడు. సుఖభోగాల్లో ఉన్న వారి దగ్గర తక్కువగానే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? సుఖాలు భోగాలు అనుభవిస్తున్నాం కదా, అనుభవించడానికి టైం కేటాయిస్తున్నాం కదా, మరి ఆటోమేటిక్గా టైం వాటికి వెళ్ళిపోయింది కదా. మరి దరిద్రుడికి వాడికి అనుభవించడానికి ఏం లేదు, అందులో కష్టాల్లో ఉన్నాడు, దిక్కు ఆయనే. కాబట్టి ఇంకా కమిట్మెంట్తో, శ్రద్ధాభక్తులతో కరోనా వచ్చి మంచం మీద పడుకున్నప్పుడు బాబాని ప్రార్థన చేసినంత తపనతో, తాపత్రయంతో, ప్రేమతో హాయిగా రోజు 3 పూటలు భోజనం చేస్తూ రమ్మంటే రాదండి. ఇది యాక్చువల్గా సుఖాల్లో భోగాలు ఉంటూ అంత తాపత్రయంతో, అంత తపనతో, అంత ఆర్తితో అనలేము. ఎవరు అనగలుగుతారు? ఒక్క జ్ఞానం ఉన్నవాడు మాత్రమే అనగలుగుతాడు.
సుఖాలలో కూడా భగవద్ధ్యానాన్ని అంత ఆర్తితో అంత ప్రేమతో అనగలిగిన వాడు ఒక జ్ఞాని మాత్రమే. ఎందుకంటే జ్ఞానం అంటేనే ఈ భోగాలు సుఖాలన్నీ కూడా అశాశ్వతమని మనసుకు వాటిని పట్టించుకోకుండా వదిలేసిన వాడు జ్ఞాని. అతను ఎన్ని సుఖాల్లో ఉన్నా సరే ఆ శ్రద్ధాభక్తులతో భగవంతునికి ఆ సమయాన్ని కేటాయిస్తాడు. జనక మహారాజు గారు ఒక రాజ్యానికి రాజు, జ్ఞాని. ఇవన్నీ తర్వాత వచ్చే సబ్జెక్టులో వచ్చేసి అన్ని తూలిపోతాయి, కలగపలగం అవుతుంది. కాబట్టి మానవ జన్మ ప్రాధాన్యత 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మే శ్రేష్టమైందని చెప్పారు. ఇది మీ అందరికీ తెలుసు. మానవ జన్మలో ఉండే ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే వివేకము మీకు అందరికీ తెలుసు, జ్ఞానము తెలుసు, విజ్ఞానము తెలుసు, ప్రజ్ఞానము తెలుసు, పరోపకారం ఇవన్నీ తెలుసు. వీటిల్లో ఒక 3 మాత్రమే మనిషికి మాత్రమే ఉంటాయి. మిగిలినవి జంతుజాలానికి కూడా ఉంటాయి, ఎక్కువ తక్కువగా. కొన్ని మనకంటే ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. చూడండి, వివేకము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, పరోపకారం. వివేకం అంటే మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, మంచి చెడు. ఆ మంచి చెడు విచక్షణ మనిషికి ఉంది కాబట్టి మనిషి అంటారని కూడా తెలుసు. కానీ ఈ వివేకం మనకంటే కూడా జంతువులు కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి. అవన్నీ లోతుగా అక్కర్లేదు. జ్ఞానము, జ్ఞానం అంటే ఏమిటో చెప్తారా ఎవరన్నా? జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, ప్రజ్ఞానం ఉంది. ఇక్కడ భయపడద్దు, టెన్షన్ వద్దు. ఇక్కడి నుంచి అడిగితే నాకు కూడా గుండె టపా కొట్టుకుంటుంది. ఎప్పుడైనా మా బావగారు ప్రశ్న చేశాడు అనుకో, ఇటు చూడకుండా ఉంటే బాబు దేవుడు అనుకుంటాం, అలాగే ఉంటుంది ఎవరికైనా. కాబట్టి ఈ జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే టక్కున వచ్చేసి లేటు కాకుండా దాని మీద అవగాహన ఉంటే జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం ఏంటి, ప్రజ్ఞానం అంటే ఏంటి. సరే నేనే చెప్తాను సార్. మీ అందరికీ తెలుసు, కానీ అవునో కాదో తప్పవుతో ఎందుకు గొడవ ఇవన్నీ ఉంటాయి. జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించిన దాన్ని జ్ఞానం అంటారు. భగవంతుడికి సంబంధించిన దాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే ప్రాపంచికానికి సంబంధించిన దాన్ని విజ్ఞానం అంటారు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న చదువు ఇవన్నీ కూడా విజ్ఞానికి. అందుకనే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అంటాడు. విజ్ఞానానికి ఇంకొక అర్థం ఏం చెప్తాడంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రపంచంలో ఉన్న ప్రతి దాంట్లో కూడా పరమాత్మే ఉన్నాడని గ్రహించడం విజ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుని గురించి మాత్రమే తెలుసుకునేది జ్ఞానం. ప్రపంచంలో ఉన్న ప్రతి దాంట్లో కూడా పరమాత్మే ఉన్నాడని తెలుసుకోవడం విజ్ఞానం. ఇంకొక అర్థం విజ్ఞానం అంటే ఇప్పుడు సమస్తమైన టెక్నాలజీ, దాన్ని విజ్ఞానం అంటారు. ప్రజ్ఞానం సృష్టి చేయగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞానం అంటారు. భగవంతుడు ఆ ప్రజ్ఞతోటే, ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా అంటుంటారు అన్నమాట. ఆ ప్రజ్ఞ అనే దానితో సృష్టి చేశాడు. మానవుడికి మాత్రమే ఆ శక్తిని ఎక్కువగా ఇచ్చాడు. మిగతా జీవరాశులు కూడా సృష్టి చేయగలిగినవి ఉన్నాయి, కొన్ని చేసుకుంటాయి, వాటి గూళ్ళను నిర్మించుకుంటాయి, అద్భుతంగా నిర్మించుకుంటాయి. కాబట్టి ఆ విధంగా ఉంది. కానీ ఈ ప్రజ్ఞానం అనేది సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రజ్ఞానం అంటారు. మనం మానవుడి సృష్టిలో ఇదంతా అద్భుతమైన సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. భగవంతుడు చేసిన సృష్టి పంచభూతాలైతే మానవుడు కొన్ని లక్షల కోట్ల సృష్టిలు చేస్తున్నాడు. భగవంతుడు సృష్టించినటువంటి పంచభూతాలను చూడకుండా చేశాడు. ఆ పంచభూతాలను ఎవరైతే చూస్తారో వారు భగవంతుని అతి సులభంగా చేరుకోగలుగుతారు. దానికే ఋషులు ఆ సృష్టి చేసిన భగవంతుడు సృష్టి చేసినటువంటి ఒక అరణ్యంలోకి వెళ్ళేవారు, ఒక హిమాలయాలకు వెళ్ళేవారు. అలాగే ఒక నది ఒడ్డున, సముద్రాల ఒడ్డున సాధన చేస్తే చాలా సులభంగా మనసు పరమాత్మతో అనుసంధానం అవుతుంది. కానీ ఇప్పుడు పంచభూతాలను చూడకుండా మానవుడు చేసిన సృష్టిలోనే మనం జీవిస్తున్నాం. కాబట్టి భగవంతుని యొక్క సంబంధించిన సాధనలు ఏవి కూడా ఫలవంతం కావట్లేదు. అడవిలోకి పోతే, మా శ్రీశైలం ఫారెస్ట్లోకి పోతే ఫారెస్ట్ వాడు అరెస్ట్ చేస్తాడు, అడవిలోకి రాకూడదండి అంటాడు. కాబట్టి మనకు సాధన చేసే అవకాశాలే ముఖ్యమైపోయినాయి. కాబట్టి జ్ఞానం భగవంతుడికి సంబంధించింది, విజ్ఞానం ప్రపంచానికి సంబంధించింది, ప్రజ్ఞానం సృష్టికి సంబంధించింది, సృష్టి చేయగలిగిన సామర్థ్యానికి సంబంధించింది. పరోపకారం ఒక మానవ జన్మలో మాత్రమే ఇతర ప్రాణికోటికి
ఉపకారం చేసే అవకాశం ఉంది. ఈ మూడు జ్ఞానం, పరోపకారం, ప్రజ్ఞానం ఇవి ఎక్కువగా ఇంకొకటి మర్చిపోయాడు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా కృష్ణైతి ప్రజ్ఞానం సృష్టి చేసే శక్తి కూడా కొన్ని జీవరాశులకు ఉంది. ఇంకొకటి ఏంటంటే స్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం ఇదేంటి? స్వస్వరూప జ్ఞానం, పరోపకారం జ్ఞానం, భగవంతునికి సంబంధించిన జ్ఞానం, ఇతరులకు ఉపయోగపడే సామర్థ్యం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానం, ఈ మూడు మానవుడికున్న ప్రత్యేకమైనటువంటి గుణాలు. ఇక ఏ జీవరాశికి అవకాశం లేదు. ఇది మానవ జన్మ యొక్క ప్రాధాన్యత. ఇక శరీరం యొక్క గొప్పతనం దాన్ని తీసుకున్నప్పుడు శరీరానికి కూడా మూడు రకాల ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇతర జీవరాశుల కంటే మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, మీకు తెలుసు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని మీకు తెలుసు. వాటిలో నేను ముఖ్యమైన తీసుకుంటాను మనస్సు, మాట, చేతులు. సృష్టిలో ఏ ప్రాణికోటికి చేతులు లేవు, ఒక్క మనిషికే ఉన్నాయి. ఆ చేతుల వల్లనే ఇతరులకు ఉపయోగపడుతున్నాడు. ఇతరులకు ఉపయోగపడ్డప్పుడే భగవంతుడు నీకు చేతులు ఇచ్చిన ఉద్దేశం నెరవేరబడుతుంది. ఈ చేతులు ఇతరులకు ఉపయోగపడినప్పుడు వ్యర్థం, వచ్చే జన్మలో జంతువుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఉపయోగపడకపోయినా పర్లేదు, ఇతరులకు నష్టం కష్టం కలిగించడానికి చేతులు ఉపయోగిస్తే ఆ జంతు జన్మలు కూడా భయంకరమైన నీచమైన జన్మలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ చేతులు అనేవి భగవంతుడు మనకి ఇచ్చిన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించమని. మనస్సు మీకు అందరికీ తెలుసు, పంచేంద్రియాలు కాకుండా మనస్సు అనేది 6వ ఇంద్రియంగా చెప్తారు. మనస్సు కామ, క్రోధ, లోభ, మోహ, మలమత్సరములు ఉంటాయని తెలుసు, కానీ మనం అదే విన్నాం. కానీ దాంట్లోనే ప్రేమ ఉందని, దాంట్లోనే దయ ఉందని, దాంట్లోనే సమభావం ఉందని, దాంట్లోనే త్యాగం ఉందని, దాంట్లోనే భగవదారాధన చేసే అవకాశం ఉన్నటువంటి మనస్సు కూడా ఉందని, అలా ఎన్నో ఉత్తమమైన గుణాలు ఉన్నాయి, ఎన్నో ఉత్తమమైనటువంటి భావాలు ఉన్నాయి. గొప్ప గొప్ప మహాత్ములందరినీ ఆ మనస్సులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను ఆధారం చేసుకునే మహాత్ముడు అని అంటున్నాం. కాబట్టి మనస్సు కేవలం అరిషడ్ వర్గాలకు మాత్రమే నిలయం కాదు, గొప్ప గొప్ప గుణాలకు కూడా ఆలవాలమై ఉంది. కాబట్టి మనస్సు చాలా గొప్పది కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మాట మీరందరూ వింటున్నారు, మనందరం ఇంట్లో మాట్లాడుతున్నాం. మాట అనేది లేకపోతే ప్రపంచం అంతా కూడా ఎందుకు పనికిరాదు. అలాగే ఏ జీవికి లేని, నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే, ఎక్కడి నుంచి వస్తుంది మాట? శబ్దం వస్తుంది, నో డౌట్. అంబా అని ఆవు ఉంటుంది, బోవ ఇంకోటి ఉంటుంది. కానీ ఇన్ని శబ్దాలు, ఇన్ని రకాల అక్షరాలు కలుపుతూ వాక్య నిర్మాణాలు చేస్తూ పద్యాలు, పాటలు, సంకీర్తనలు, గొడవలు, తిట్లు, ఎన్ని, ఒకటా రెండా, ఎన్ని ఇదే కదా ఒక అద్భుతం అనేది. అందుకనే స్తవన మంజంలో దాసరి మహారాజు అంటాడు శారదామాతని, అమ్మ నీ వాక్కు వలనే సమస్త ప్రపంచం కూడా తేజోమయం అవుతుంది. నీ వాక్కు భూషణ నీవు, దేశాలకు భూషణ నీవు. అంటే వాక్కు లేకపోతే ట్రాన్స్లేషన్ లేదు, మన ఇద్దరు మాట్లాడుకునే అవకాశం లేదు, భావాలు పంచుకోవడమే లేదు, సమస్తం ఆగిపోతుంది. అలాగే అటువంటి ఈ మాట అనేది ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడు. చేతులు పరోపకారం కోసం ఇచ్చాడు. ఈ మూడు మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ మాటకు సంబంధించి ఒక చిన్న కథ ఏంటంటే, ఈ మాట ఒక రాజుగారు ప్రపంచంలో అత్యంత ప్రమాదమైనటువంటి మారణాయుధం ఏమిటి అని అందరినీ అడిగి ఒక ఎగ్జిబిషన్ పెట్టమన్నాడట. ఒక్కొక్కరు అణుబాంబులు తీసుకొచ్చాడు, ఒక్కొక్కరు పెట్రోల్ బాంబు తీసుకొచ్చాడు, ఒక్కొక్కరు తుపాకులు తెచ్చాడు, రకరకాల ఆయుధాలు తెచ్చి పెట్టాడు. ఒకదాన్ని మించిన ఒకటి మారణాయుధం రాజుగారు అని చెప్పడానికి, ఫస్ట్ ప్రైజ్ కావడానికి. మళ్ళీ తెలుగులో వాడు ఏం చేశాడంటే నోటి బొమ్మ వేసి తీసుకొచ్చి పెట్టాడు, ఫోన్ అంతే. ఆ రాజుగారు ఆశ్చర్యపోయారు, ఇదేంటయ్యా, అన్నిటికంటే
అత్యంత ప్రమాదకరమైన మారణాయుధం నోరా. అది ఎలా అన్నాడు రాజుగారు, హాయిగా ఆనందంగా బతుకుతున్న వాళ్ళను కూడా మన నోటితోట మాట్లాడి ఈ బతుకు దండగా ఆత్మహత్య చేసుకుందాం అనే నిర్ణయం చేసుకునేలాగా బతికి మీద ఆశ ఉన్నటువంటి వాడు కూడా చచ్చిపోయేలా చేసే శక్తి ఒక్క మాట ఉంది. అంతేకాదు, ఒక రాయబారిని ఒక దేశానికి పంపిస్తే మాట్లాడి రమ్మని, వాడు సరిగ్గా మాట్లాడకపోతే 2 దేశాల మధ్య యుద్ధం వచ్చేసి మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి మాటకు చాలా శక్తి ఉంది. దాని శక్తి ముందు మిగతా ఉంటుంది. చప్పట్లు కొట్టాడు రాజుగారు, దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాడు. రెండవసారి ఇంకోసారి ఏం చేశాడంటే, అన్నిటికన్నా శాంతికామకమైనది, చాలా గొప్పది, ఉత్తరమైనది ఏమేమి ఉన్నాయో అవి తెచ్చిపెట్టండి ఎగ్జిబిషన్ అంటే వీడు మళ్ళా తీసుకొని వచ్చి ఆ నోరే పెట్టాడు. రాజుగారు కోపం వచ్చింది. ఇంతకుముందు దీనికి మించిన దరిద్రమైంది లేదన్నావు, దీనికి మించిన పవర్ఫుల్ ఆయుధం లేదన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇదే శాంతి కామకం అంటున్నావు, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా అని అడిగితే వాడు ఎంత చక్కగా సమాధానం చెప్పాడంటే, చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్న వాడిని కూడా కర్లపూడి కృష్ణలాగా చక్కగా వాళ్ళని ఏమంటారు దాన్ని కౌన్సిలింగ్, మాటల ద్వారా కౌన్సిలింగ్ చేసి ఆ చచ్చిపోవాలనుకున్న వాళ్ళని కూడా బ్రతికించగల సామర్థ్యం మాటకు ఉంది రాజుగారు అన్నాడు. నచ్చలేదు ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ దానికే. దీనికే పురాణంలో కథ ఉందండి. సీతమ్మ వారిని లంకలో పెట్టారు రామబ్రహ్మ అశోకవనంలో. ఇక రాముడి దర్శనం కాదు అనుకుని ఆమె బాధపడుతూ చనిపోవాలనుకున్న సమయంలో రావణబ్రహ్మ వచ్చాడు. ఇష్టారాజ్యంగా మాట్లాడాడు, నోటుకొచ్చినట్లు మాట్లాడాడు, భర్తని అవమానించాడు, ఆమెను నీచంగా మాట్లాడాడు. వాడి మాటలు విన్న తర్వాత ఇంకా చచ్చిపోవడం ఉత్తమం అనుకొని ఆమె తన వెంట్రుకలతోటి ఉరి వేసుకొని చచ్చిపోవడం అనుకోగానే ఆంజనేయ స్వామి రామ శ్రీరామ రఘురామ కోదండ రామ కోసల రామ కౌసల్య రామ పరంధామ అని ఇలాగ మధురంగా పాడేసరికి సీతమ్మ వారు ఆశ్చర్యపోయి ఆ ప్రయత్నం మానుకుంది. వెంటనే ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుని, అమ్మా నమస్కారం పెట్టి, నేను రాముడు పంపిన తోటని ఆ పని చెయ్యొద్దమ్మా, రాముడు వస్తున్నాడు అని కబురు అందించగానే ఆమె ఆ ప్రయత్నాన్ని మానుకొని చక్కగా జీవించడానికి సిద్ధపడింది. ఇది ఒక కథ చెప్తారు, మాటకున్నటువంటి శక్తి. అంతకుముందు రావణ బ్రహ్మ మాట్లాడిన దుర్మార్గం మాటలకి జీవితం మీద విరక్తి వచ్చి చచ్చిపోవాలనుకుంది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు వచ్చి చెప్పిన మాటలకి పరవశం చెంది జీవితం మీద ఆశ చిగురించి జీవించాలనుకుంది. మనం ఎలా మాట్లాడాలో నిర్ణయం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన ఈ గొంతుని, మాటని ఎదుటి మనిషికి ఆహ్లాదం కలిగేలాగా, ఆనందం కలిగేలాగా మాట్లాడచ్చు. అదే మాటతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మనసును గాయపరిచి బ్రతికెందుకు అనుకునేలా చేయవచ్చు. రెండో రకం వాళ్ళు ఉంటారు, మొదటి రకం వాళ్ళు ఉంటారు, రెండు కలగలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వీలైనంత వరకు మాటని మాత్రం ఆచి తూచి మంచిగా మాట్లాడడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి నోటికి మనం గుర్తించినట్లు అవుతాము అనేది కూడా గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు నోటి నుంచి పరుషమైన మాటలు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక గొప్ప సాధన. ఎవరైతే 12 సంవత్సరాలు నోటి నుంచి చెడు మాట మాట్లాడకుండా, ఆవేశపూరిత మాట రాకుండా ఉంటాడో అతని వాక్కుకు శక్తి వస్తుంది. అతను ఏమంటే అది జరుగుతుంది. అది ధర్మరాజు. అలుగుడయేలుంగనియా మహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు. ఈ కర్ణులు 10,000 అని నొత్తురు సత్తురు రాజరాజా. ఎలా వచ్చింది ఆ శక్తి? ధర్మరాజుకి ఎలా వచ్చింది ఆ శక్తి? వాక్కుని అలా నిలబెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలు నేను చూశాను, నోట్లోంచి వాడు అనడం కూడా రాలా. వాడు అనాలంటే కూడా బాధపడేది, భయపడేది అనేది కాదు. ఇప్పుడు కూడా కొంతవరకు పాటిస్తాను. ఎవరైనా ఒక చెడ్డ మాట అంటే అతను ఫలానా మాట ఏదో అన్నాడయ్యా, అది మనం అనకూడదు అని మాట్లాడతారు. అంటే వాడు అన్నమాట మళ్ళీ మనం చెప్పకూడదు.
అది చెడ్డమాట అయినప్పుడు చెప్పకూడదు. అలా పాటించినప్పుడు ప్రాక్టికల్గా నాలో కలిగిన అనుభవం ఏంటంటే, అనుభూతి ఏంటంటే, ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఏదైనా తలుచుకుంటే అది జరిగిపోద్ది అంటే ఇది అనుభవపూర్వకంగా చెబుతున్న మాట. అలా నిలబెట్టుకోవాలి, మాటను మనం అలా నిలబెట్టాలి. ఇప్పుడు చూడండి, ఆయన రామ అనే సంకేతం ఎంత బాగుంది. దేవుడు ఇచ్చిన గొంతు ఏంటి? గాత్రము కలిగలేని హరిగానము గుణగానము చేయవలే, క్షాత్రము కలిగలేని బిడ్డలందరినీ కూడా పాలించాలి అంటాడు. పూర్తిగా రాదు నాకు. భక్త తుకారం ఛత్రపతి శివాజీకి చెప్తాడు. ఛత్రపతి శివాజీ తుకారం యొక్క గొప్పతనాన్ని, భక్తిని చూసి సరెండర్ అయిపోతాడు. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నీ పాదాల దగ్గర నీ దాసుడిగా నీ భక్తుడిగా జీవిస్తానంటాడు. కాదు నాయన, గాత్రము కలిగనేని హరి గుణగానము గానము చేయవలే, క్షాత్రము కలిగనేని ప్రజలను రక్షిస్తూ పాలించాలి. నీ క్షాత్రం ఉంది, నువ్వు వెళ్ళిపో, నా గాత్రం ఉంది, నేను చూసుకుంటా పని. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ గొంతుని మనం భగవంతుని గుణగానం చేయడానికి ఉపయోగించున్నవాడు ఉత్తమోత్తముడు. చెడ్డ మాటలు మాట్లాడకుండా అదుపులో పెట్టుకుని మంచి మాటలు మాట్లాడేవారు మధ్యములు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా, ఈవెన్ కోపం వచ్చినా సరే, కోపం వస్తే ఇంకా మనుషులు కాదు. కొంతమంది వాళ్ళు అంటుంటారు, కోపం వస్తే నీ మనుషులు కాదు, నువ్వు పశువు అని అర్థమైపోతుంది కదా, పశువు కదా అలా మాట్లాడేది, నువ్వు చెప్పక్కర్లా ఇంకా. కాబట్టి ఆ కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే మాట అదుపులోకి వస్తుంది. ఈ మూడు కూడా శరీరం యొక్క గొప్పతనం. అలాగే ఈ మనస్సు ఎన్ని అందాలను సృష్టిస్తుంది. భగవంతుడు పంచభూతాల్లో ఎన్ని అందాలను సృష్టించాడు. ఆకాశము, పున్నమి, వెన్నెల, నక్షత్రాలు, సూర్యుడు, పంచభూతాలు, సముద్రాలు, నదులు, కొండలు, కోనలు, పర్వతాలు, మైదానాలు, మానవుడు సృష్టించినటువంటి ఇంకా అనేక అద్భుతాలు ఉన్నాయి. వీటన్నిటిని చూడడానికి కళ్ళు ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి సత్సంగాలు వినే చెవులు ఉన్నాయి. చెత్త సంగీతాన్ని విని, చెత్త మాటలు వినే చెవులు వాళ్ళు కూడా ఉంటాయి. బట్ ఈ చెవులు, పంచేంద్రియాలు కూడా సత్యక్తుల ఆవిషయం కూడా చెప్తారు. పంచేంద్రియాలు ఉన్నాయి, అవి వాటి పని చేయకుండా ఆపు చేయడం ఎవరికి సాధ్యం కాదు. మరి వాటిని మనం ఏం చెయ్యాలి అంటే, భగవంతుడు వైపు మళ్ళించు. చూస్తావా, నీ గురువు యొక్క రూపాన్ని చూడు. వింటావా, నీ గురువు యొక్క గొప్పతనాన్ని విను. మాట్లాడతావా, నీ గురువు యొక్క గొప్పతనాన్ని మాట్లాడు, కీర్తించు. తింటావా, బాబా గారి కార్యక్రమాల్లో వారికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించు. చేతులున్నాయా, భగవంతుని పూజించు. పాదాలున్నాయా, భగవంతుని మందిరాలకు వెళ్ళడానికి ఉపయోగించు. ఇలా పంచేంద్రియాల అన్నిటినీ కూడా భగవంతుడికి మళ్లించాలి. నేను ఎటూ మళ్లించను అంటే అది నీ వల్ల కాదు. అది ఊరుకో, ఖచ్చితంగా నీ చేసేది ఒక చెత్త పని చేయిస్తుంది. అందుకనే ఈ పంచేంద్రియాలని భగవంతుని కార్యక్రమాలను మళ్లిస్తే దానికి ఏదో ఒక పని కావాలి అంతే. మనసుకున్న లక్షణం ఏదో ఒక పని కావాలి. పిల్లవాళ్ళలాగా ఊరికే కూర్చోబెడతాంటే కూర్చోలేదు. చాలా సాధన చేసిన తర్వాత మాత్రమే అది కూర్చుంటుంది. కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క గొప్పతనం అలా ఉన్నట్టుగానే దాని యొక్క అల్పత్వాన్ని కూడా మనం తీసుకుంటే, ఇది క్షణికమైనది, ఎప్పుడైనా రాలిపోవచ్చు. ఇది క్షణికమైనది, ఎప్పుడైనా రాలిపోవచ్చు. నీటి బుడగ వంటిది. నీటి బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు. అది శాశ్వతమని తలచేవురా, నువ్వెందుకని మురిసేవురా. ఓ యాత్రికుడా, దరిచేవో దారేదీరా. నీ జీవితము కెరటాల పాలాయేరా. ఇది ఒక నీటి బుడగ లాంటి జీవితం. పట్టుకుని రాలిపోతుంది. ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు. మంచి ఇల్లు కట్టుకుంటాడు, రేపు ప్రవేశం, గృహప్రవేశం, ఇవాళ రాత్రి హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతాడు. ఇదే కదా జీవితం అంటే. పెళ్ళి, ఒక నెల రోజుల పెళ్ళి. మొన్ననే ఒక చోట మన ఏమంటారు దాన్ని, కాశ్మీర్ పెళ్ళి అయిన వాళ్ళు, ఒక నెల రోజుల పెళ్ళి అయిన వాళ్ళు, నెల రోజుల పెళ్ళి ఉన్నవాళ్ళు, ఇలా ఏ క్షణమైనా పోయే జీవితం మానవ జీవితం. ఇది కూడా తెలుసుకోవాలి, ఈ సత్యం తెలుసుకోవాలి. ఇది ఎవరు ఆలోచించరండి. సత్యేంద్ర ఇది కూడా చెప్తుంది. మన కళ్ళెదురుగానే మన తాతలు పోయారు, తండ్రులు పోయారు, మేనమామలు పోయారు, బంధువులు పోయారు, మిత్రులు పోయారు. ఇంకా చెప్పాలంటే చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, పండితులు పోయారు, కళాకారులు పోయారు.
ఇంకా చెప్పాలంటే అవతార పురుషులు కూడా పోయారు, ఎవరు లేరు. కానీ మనం మాత్రం అసలు ఎక్కడికి పోకుండా ఉంటాం కాబట్టి ప్లాన్ బ్రహ్మాండంగా 25 సంవత్సరాల ప్లాన్ వేసి పెట్టుకుంటాం. దీంట్లో ఒక రామకృష్ణరాజు గారు ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక ఆవు ఒక దూడని కలిగిందంట. నాలాంటి వాడు వెళ్ళి ఆ దూడను తీసుకొని చూసి ఆనందిస్తూ ఉన్నాడంట. అప్పుడు పరమహంస గారు అడుగుతారు, ఏంటి బాబు ఎందుకు అంత ఆనందం అని. ఏం లేదండి, ఈ దూడను తీసుకెళ్ళి మా అత్తగారి ఇంట్లో అప్పచెప్తారు, వాళ్ళు దీన్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక 10 సంవత్సరాలు ఈ దూడ పెరిగి పెద్దదైన తర్వాత అప్పుడు దీనితో దున్ని పొలం పండించుకొని నేను బాగా సంపాదించుకుంటాను. ఈ మాట వినగానే రామకృష్ణరాజు మూర్ఛపోయాడంటండి. ఆయన అంత వైరాగ్యం అన్నమాట. తర్వాత లేకపోతే ఏంటి స్వామి అంటే, రేపు బతుకుతామో లేదో తెలియదు, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు, వీడు ఎన్ని సంవత్సరాలకు ప్లాన్ చేసి పెట్టాడు ఏంటి, వీడు ఎంత భ్రమలో ఉన్నాడు, ఎంత మాయలో ఉన్నాడు. అయ్యో మానవులందరూ ఇలాగే ఉన్నారు కదా. అలా ఉన్నాం కాబట్టి కదా ఇంకా మన బాబా గారు చెప్పినంత బలంగా పట్టుకోకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని వాటి నుంచి రకరకాల ప్లాన్లు వేసుకుంటూ 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు ప్లాన్లు వేసుకుంటూ ముడులు కట్టుకుంటూ ధనం మీద వ్యామోహంతో దాంతో అనుభవించే సుఖాలతో జీవించడానికి సిద్ధపడ్డాం. కానీ బాబా భక్తులుగా సత్యత్ర ఎంత బాగా చెప్పిందో, తన దగ్గర ఉన్న ధనాన్ని ఎవరైతే దైవ కార్యాలకు ఉపయోగిస్తాడో, సామాజిక సేవా కార్యక్రమాలు ఉపయోగిస్తాడో వాడు ధన్యుడు. వాడికి ధనం విలువ తెలిసిన వాడు. చాలాసార్లు సత్సంగాలు చెప్తాం. అలా అని చెప్పి సాయిదాస్ గారు మీ దగ్గర బ్యాంకులో ఉన్నదంతా తెచ్చి ఉపయోగించడం చూద్దాం, తర్వాత 10 రెట్లు వస్తుంది కదా, ఇస్తారా? సాయిదాస్ ఎవరు? ఎందుకని? నమ్మకం లేదా? బాబా చెప్పిన మాట కదా. చెబితే చెప్పాలండి, మరి అంత గట్టిగా మీరు చెప్పి ఆచరించబట్టి అలాగా అక్కడ మనం ఆగిపోతాం. ఎందుకంటే మనకు అంత వైరాగ్యం కానీ అంత జ్ఞానం కానీ కలగలేదు. నా దగ్గర ఒక ముసలాయన వచ్చి ఎప్పుడు అడుగుతుండేది, నాయన నాకు ఇంకేమో మోక్షం ఉంటే చాలు. అవునా? ఆ చేతికున్న 4 గాజులు తీసుకెళ్ళి గంగలో పడేసారమ్మా, నీకు మోక్షం ఖచ్చితంగా భయం ఉన్నారు. మా అబ్బాయికి మా అమ్మాయికి వాళ్ళకి ఇస్తాను, ఎందుకు పడేస్తాను అంటే, నీకు ధనం విలువ తెలిసింది, బంగారం విలువ తెలిసింది. బంగారానికి మట్టికి విలువ తెలియని స్థితి మోక్ష స్థితి. ఇది బంగారం ఇది మట్టి అని దాని విలువ తెలిసినంత కాలం మనం మోక్షాన్ని కాదు కదా పేరు కూడా ఎత్తడానికి వీల్లేదు. చాలా దూరం ఉన్నాం. కాకసాల దీక్షిత్ చాలా దగ్గరగా ఉన్నాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఉండాలా, రాకముందే ఆ సంస్కారాలతో ఉన్నాడు. అందుకనే బాబా దగ్గరికి వెళ్దాంరా నీ జబ్బు నయం అవుతుందంటే అక్కర్లేదు, నా మనస్సు యొక్క కుంటితనం పోగొట్టాలని మాత్రమే నేను గురువు దగ్గరికి వస్తాను. సంస్కారం అండి ఇది, పూర్వజన్మ సంస్కారం. ఒక్కసారి మనం అందరం వెనక్కి తిరిగితే ఒక 30-40 సంవత్సరాల క్రితానికి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితానికి వెళ్తే మనంత భయంకరమైన మనుషులే లేరు. అన్ని పాపాలు చేసి ఉంటాం, అంత తప్పుగా జీవించుంటాం, అంత మాయలో జీవించుంటాం, అంత అహంకారంతో జీవించుంటాం. అలాంటి జీవితం మనం ఒక్కసారిగా భక్తులు కాబట్టి అయిపోతామా? ఆ సంస్కారాలు ఉంటాయి కదా. సంస్కారాలను జయించేవాడు ఎవరు లేడండి. సంస్కారాలను జయించడమే సాధన. బాబాని పట్టుకోవడం, బాబా సేవ చేయడం, బాబా పలకి ఉత్సవాలు చేయడం, పారాయణ చేయడం ఇవి కాదు సాధన. నీలో ఉన్న బ్యాడ్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కరించుకోవడానికి నువ్వు ఎప్పుడైతే దృఢ సంకల్పం చేస్తావో, దాని మీద దృష్టి పెడతావో, దానికోసం పట్టుదలతో కృషి చేస్తావో అది సాధన. ఉడికిన అంటాడు కృష్ణ చూపించినట్టుగా దున్నపోటు మీద ఎక్కినంత తేలికగా కత్తి మీద సారు అన్నదెవరు? సాయినాథుడు వారు. సత్యరిత్ర పారాయణం చేస్తే సాధనే, వస్తే సాధనే, వింటే సాధనే. దాంట్లో కత్తి సాధన ఉంది, దాంట్లో దున్నపోటు ఎక్కినంత ఒళ్ళుపులు ఏమున్నాయి. అన్నిటికంటే సులభం ఏంటంటే అంటే ధ్యానం. పైసా ఖర్చు లేదు, నిద్రపోతున్నామో తెలియదు, ధ్యానం చేస్తున్నామో తెలియదు. ఎవరు ఆ తర్వాత సత్సంగం. ఇక నిద్రలో పెట్టుకోరు. మా బావగారు మాత్రం నారాయణ నారాయణ అంటాడు, అంతే. శ్రీహరి శ్రీహరి లేపుతుంటాడు. నిద్రపోతే పెట్టుకోడు. ఇక్కడ ధ్యానంలో ఎంత సౌలభ్యం. ఆర్థిక తల నేలకేసేసినా కానీ ధ్యానం చేస్తున్నాడు. అదేంటంటే తల మునుగుతుంది కదా అంటే మంచి సమాధి స్థితిలో ఉన్నాడు. ఏదైనా చెప్పొచ్చు. అంటే అలాగా ఈ యొక్క శరీరం క్షణభంగురమైంది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకున్నాం. మరణం ప్రతి క్షణం మన వెనకాలే ఉందని తెలుసుకున్నాం.
ఇది రక్త మాంసాల ముద్ద. ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం. చర్మం వల్ల మాత్రమే దీనికి సౌందర్యం వచ్చింది సుమా. చర్మం తీసేసి అందరూ ఒకటే, ఎవరు చెప్పక్కర్ల, మానవులందరూ ఒకటే. జ్ఞానం కూడా అక్కర్లేదు, చర్మం తీసేస్తే జ్ఞానం కూడా అక్కర్ల, అందరూ ఒకటే. కాబట్టి ఈ చర్మమే భగవంతుడు కప్పిన పెద్ద మాయ. ఒకటికి 2 సార్లు అద్దాల్లో చూసుకుంటున్నామంటే ఆ చర్మమే కదా. కాబట్టి అది పెద్ద మాయ. నిరంతరం దీన్ని పోషిస్తూ ఉండాలి, సంరక్షిస్తూ ఉండాలి. ఒకరోజు నిద్రపోయి పొద్దున్నే స్నానం చేయకుండా ఉంటే తెలిసిపోతుంది మన శరీరం ఏంటి, మన అందం ఏంటి, మన మనస్సు ఏంటి అని. కాబట్టి దీన్ని ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోవాలి, సంరక్షించుకోవాలి, పోషించుకోవాలి. ఈ శరీరానికి కర్మఫలాలకు సంబంధం ఉండడం ఒక పెద్ద మాయ, నాకు అర్థం కాని మాయ. ఈ శరీరంలో ఏదో ఒక జబ్బు వచ్చిందంటే మనం అనుకుంటాం ఏదో తినడం, ఏదో అలవాట్లు తేడా కాదు. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళ ప్రకారంగా ఆలోచిస్తే కర్మ సిద్ధాంతం ప్రకారంగా నీకు ఆ రోగం వచ్చింది. కర్మానికి నరాలకి, కర్మకి హార్ట్కి, కర్మకి కిడ్నీస్కి, కర్మకి మెదడుకి. ఏ కర్మ చేస్తే ఎక్కడ దెబ్బతింటుందో తెలియదే. కనీసం తెలిస్తే మనం ఆ కర్మ చేయకుండా జాగ్రత్త పడేవాళ్ళం. అలాంటి అవకాశం అస్సలు ఇవ్వలేదు. ఏ కర్మలు చేయడం వల్ల ఈ పాపాలు వస్తాయని కనుక ఏ గ్రంథమైనా చెప్పి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండేవారు. కొంతమంది చెప్పచ్చు, ఊరికి ఊహించి, అవి కొంతవరకు మ్యాచ్ అవుతాయి, పూర్తిగా ఎవరు చెప్పలేదు. కాబట్టి అలా ఉంది ఈ యొక్క మానవ జీవిత కర్మ సిద్ధాంతం. పుట్టడం, పెరగడం, నశించడం దీని లక్షణాలు. 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంత అన్నామంటాం, 45 వచ్చేసరికి అయిపోయిందని తెలుస్తుంటుంది, లైట్గా తెలుస్తుంది, 10% తెలుస్తుంది. ఇంకా మనం అర్థాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని జుట్టున్నంత వరకే ఎవరికైనా, జుట్టున్నంత కాలం ఎంతెంత మోహం, ఎన్నడు తీరునో ఈ వింత దాహం. ఓ రామా శ్రీరామా నీ నామమొకటి నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా. ఇక్కడ జుట్టున్నంత కాలం లేదు, ఉన్నంత కాలం ఎంత మోహం నేను మార్చాను. నా ఎక్స్పీరియన్స్ లో 40 సంవత్సరాల వరకు రోజు 40 సార్లు అద్దంలో చూసుకునేవాడిని. జుట్టు పోయిన తర్వాత చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి హ్యాపీగా సుఖంగా ఉంది. అసలు దువ్వెన పెట్టకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎంత ఆనందంగా ఉన్నానో, జస్ట్ లైక్ అవధూతలాగా ఉంది. అందుకని జుట్టు పోవాలి, మొత్తం జుట్టు పోతే కానీ. అందుకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి జుట్టు తీసుకునేది. జుట్టు తీస్తే మొత్తం పోతే అద్దంలో చూసే అవకాశం, అద్దంలో చూసే అక్కడ ఏముంది అద్దంలో చూడడానికి అంటాం. కాబట్టి ఈ యొక్క శరీరం పెద్ద మాయమ్మ. దాని గురించి బాగా విచారణ చేసి ఎక్కువగా దాన్ని మోహించొద్దు. ఎందుకంటే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకు ఏదైనా ఒక జబ్బు వస్తే వాళ్ళ శరీరం కనుక బాగా కృషించిపోతే మానసికంగా కృషించి 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 చచ్చిపోతారు. కాబట్టి ఎక్కువగా శరీరాన్ని వ్యామోహం తెచ్చుకోవద్దు అంటాడు సత్యవిత్తులో. ఒక గుర్రపు రౌతు గుర్రాన్ని ఎంతవరకు జాగ్రత్తగా చూసుకుంటాడంటే గమ్యస్థానం చేరే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా చూడాలి. అలాగే లోపల ఉన్న ఆత్మస్వరూపమైన మనము ఈ శరీరాన్ని పరమాత్మను పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, ఈ శరీరాన్ని సాధనగా ఉపయోగించుకోవడానికి దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అందంగా ఉండాలనే ఆలోచన మాత్రం, అందంగా నేను ఉండాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆధ్యాత్మికలో పనికిరాదు సుమా. నేను అందంగా ఉండాలి అనే భావనలో ఉంటే ఆధ్యాత్మిక పనికిరావు. భ్రమ, మోసం చేసుకుంటాం. కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం, తప్పులేదు. ఇది ఇక ఈ మానవ జన్మలో మాయ ఎలా ఉంటుంది, మానవ జీవితం ఎంత సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి, ఒక మెరుపు తీగ ఎలా ఉంటాయి అంటాడు. మెరుపు టక్కున మెరుస్తుంది, వెళ్ళిపోతుంది. మన సుఖాలు కూడా అంతే. మీకు డెమో ఇవ్వాలి కదా, ఈ సాధన సత్సంగం అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఒక డెమో లాగా తీసుకున్నప్పుడు మనకు పెళ్లి జరుగుతుంది. అందరం పట్టుచోళ్ళు కట్టుకున్నాం, మంచి కోట్లు సూట్లు వేసుకున్నాం. ఈ మధ్య పెళ్లి అంటేనే డ్యాన్సులు, చూడలేక చచ్చిపోతున్నాం. ఒకటే డ్యాన్సులు అనమాట. అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి డ్యాన్సులు చేస్తుంటారు. అంటే మానవుడికి ఒక ఆనందకరమైన సందర్భం వచ్చిందంటే వాడు ఆనందంగా డ్యాన్సులు చేస్తూ ఉంటాడమ్మా. ఈ ఆనందం చేస్తున్నాడు. టక్కున ఎవరో ఒకరు వచ్చి చెప్పారు, మీ వాళ్ళకు యాక్సిడెంట్ అయింది, ఇద్దరు పోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ డ్యాన్స్ ఏమైంది, ఈ ఆనందం ఏమైపోయింది. ఉంటాయా? ఒక్క క్షణంలో మామిడిగా రసం పీకినట్టుగా అయిపోయి, డల్ అయిపోయి, పడిపోయి. ఇది మన జీవితమా?
లాభం వస్తే సంతోషం, ఏదైనా మంచి విషయం సంఘటన ఉంటే సంతోషం, ఏదైనా నష్టం వస్తే దుఃఖం అనగానే బ్యాధం అనడం. ఇదేనా మానవుడు? ఈ రెండింటికి అతీతంగా ఎప్పుడూ ఆనందంగా ఉండడమే మానవుడికి మాత్రమే సాధ్యమైనటువంటి స్థితి. ఆ స్థితిని ఇచ్చేవాడే సద్గురువు. ఆ స్థితిని మనం పొందామా? ఎన్ని సంవత్సరాలు అయింది బాబాను పట్టుకొని, బాబా పాదాలు పట్టుకొని? ఆయన గురువు పాదాలు పట్టుకున్న తర్వాత కలిగే ప్రయోజనం ఏమిటి అంటే సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు, శత్రు మిత్రులకు కూడా అతీతంగా మనసును ఎప్పుడు నిశ్చలంగా ఆనంద స్థితిలో ఎవడైతే ఉంచుకుంటాడో వాడు మాత్రమే నేను గురువును పొందాను అని ధైర్యంగా చెప్పడానికి అర్హత ఉన్నవాడు. అటువంటి స్థితిని సంపాదించడానికి ఆధ్యాత్మిక మార్గం ఉన్నది. ఇంకా మిగతావన్నీ మన ఆనందం కోసం ఉంటాయి. భజన చేస్తాం, కీర్తన చేస్తాం, పల్లకిలు వస్తాం, శివుడికి వెళ్తాం, ఉత్సవాలు, ఊరేగింపు, సత్యత్ర పారాయణాలు, సత్సంగాలు, ఓకే, ఇవన్నీ ఓకే. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన కష్టం వచ్చినప్పుడు ఇది సాధారణమే కదా. ఇంతకుముందు ఎవరికి రాలేదు? హరిశ్చంద్రుడికి రాలేదా? రాముడికి రాలేదా? ద్రౌపదికి రాలేదా? సీతమ్మ తల్లికి రాలేదా? మానవ జన్మకి చాలా సాధారణం అని తీసుకోగలిగితే నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నావు. నీ గురువు ఉన్నాడు, నిన్ను పలానా వాడు తిట్టాడు, పలానా వాడు నిన్ను మోసం చేశాడు, నిన్ను దెబ్బ కొట్టాలని చూశాడు. అవునా? కర్మానుసారంగా జరుగుతుంటాయా? వాటి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నీకు అతను కనపడుతున్నాడు, కానీ నాకేం కనపడాలి? జ్ఞానికి, భగవంతుని మార్గంలో ఉన్న శిష్యుడికి కర్మ కనపడాలి. ఒకటి, నా కర్మ బాగలేకపోతే వాడి ద్వారా నాకు ఇది జరుగుతుంది. రెండు, వాడి కర్మ సరిగ్గా లేకున్నా సరే నా మీద అలా ప్రయోగం చేస్తాడు. ఇక్కడ నేను సహనాన్ని, జ్ఞానాన్ని పాటించడం ద్వారా నా కర్మ కాకపోతే నేను 100 రెట్ల శక్తిని సంపాదిస్తాను, పుణ్యాన్ని సంపాదిస్తాను. ఎందుకంటే అతను నన్ను బాధపెడుతున్నా కానీ నేను నిలబడగలిగాను, తిరిగి ఒక మాట అనకుండా ఉన్నాను. టిట్ ఫర్ టాట్ లాగా అతను చేసిన దానికి మళ్ళీ నేను ప్రతీకారం చేయకుండా నిలబడి ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాను. దీనివల్ల నా శక్తి పెరుగుతుంది, నా సహన శక్తి పెరుగుతుంది. సహన శక్తి వల్ల ఇంతకుముందు చెప్పిన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి పెరుగుతుంది. లేదు, రెండవది నా కర్మానుసారంగా ఉంటే ఓకే, బాధ్యత భరించాలి, నేను అనుభవించాలి. బాబా చెప్పాడు కర్మ అనుభవించాలని. ఈ విధమైనటువంటి జ్ఞానంతో మనం మసులుకున్నప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి ఎంత పెద్ద ఘోరమైనా సరే, అందుకే బాబా సత్యతలో ఆ విషయం కూడా చెప్పాడు 19వ అధ్యాయంలో, ఆకాశం తల్లకిందులైనా సరే, నువ్వు నిలబడ్డ భూమి కదిలిపోయినా సరే, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు సుమా. జరుగుతున్న జగన్నాటకాన్ని అంతా చూస్తూ ఉండు, అంత మామూలుగా అయిపోతుంది. ఆకాశంలో మబ్బులు తొలగిపోతాయి, మళ్ళీ ఆనందకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ నిలబడాలి కదా, అలాంటి వాక్యాలు మనం తీసుకోవాలి కదా. నిలబడుతున్నావా? ప్రతి చిన్నదానికి కదిలిపోతున్నావు, అతి చిన్నదానికి టెన్షన్ పడుతున్నావు. నువ్వు టెన్షన్ పడితే, నువ్వు బాధపడితే నువ్వు బాధ మార్గంలో లేవు అని నీకు ఇంకే చెప్పుకో. అలా చెప్పుకోవాలి, అలా గట్టిగా తీసుకోవాలి. మననే శిక్షించుకోవాలి. ఎవరు చోల్కర్ చేశాడు చూడండి, టయానికి నేను షిరిడికి వెళ్ళలేకపోతున్నందుకు పనిష్మెంట్ ఏమిటి? పంచదారలో చక్కెర లేకుండా చేదు తాగి నన్ను నేను పనిష్మెంట్ చేసుకుంటా. ఇలా ఎప్పుడైతే మనలో ఉన్న గుణాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో అవి వస్తూ ఉంటే మనని మనం పనిష్మెంట్ కూడా చేసుకునే స్థాయికి మనం నిర్ణయం చేసుకుంటామో జీవితంలో, అప్పుడు అవి తగ్గుతాయి తప్ప అంతవరకు ఎవరికి తగ్గవు. అంతవరకు ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంటుంది. అన్ని జరుగుతుంటాయి, సత్సంగాలు, పారాయణాలు, యాత్రలు అన్ని జరుగుతాయి. కానీ మనస్సు మాత్రం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. శిక్షించుకోవాలి. ఉపాసన బాబాలు శిక్షించుకునేవాడు. ఏదైనా చిన్న తేడా వస్తే కొన్ని రోజుల పాటు అన్నం కూడా మానేసేవాడు. ఆయన ఆశ్రమానికి వెళ్తే తెలుస్తుంది, కొన్ని రోజుల పాటు ఆ గ్రిల్స్ లోపలికి వెళ్ళి కూర్చొని ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. అంత పనిష్మెంట్ చేసుకునేవాడు. మరి ఎవరైతే ఆ విధంగా తమను ఉద్ధరించుకోవడానికి, బలహీనతను తొలగించుకోవడానికి అంత ఖచ్చితమైనటువంటి నియమనిష్టలు ఏర్పాటు చేసుకుంటారో, పనిష్మెంట్ కూడా తీసుకునే స్థాయిలో వారి యొక్క జీవన విధానం ఉంటుందో, వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తారు. వారు తమ బలహీనతను జయించగలుగుతారు. వారు బాబా గారికి ఉత్తమమైన బిడ్డలుగా రాణించగలుగుతారు. ఒక భరద్వాజ మాస్టర్ గారు, ఒక పూలమ్మ గారు కానీ, ఒక మహానుభావులైనటువంటి పివి నరసింహస్వామి గారు కానీ, ఆనాటి దీక్షిత్ గారు కానీ, మహర్షపతి కానీ, రాధాకృష్ణ, వీళ్ళందరూ ఊరికే తయారవ్వలేదు. అన్నింటినీ వదులుకున్నారు.
అన్నిటిని వదులుకోవడమే చాలా కష్టం, సంపాదించుకున్నంత వదులుకోవడం చాలా కష్టం. కానీ లోపల ఉన్న ఆహాన్ని వదులుకోవడం ఇంకా 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 చాలా కష్టం. ఇన్ని కష్టాలు ఊరికనే ఎలా జయిస్తాం? సచరిత్ర చదవడం అనేది ఊరికి కాదు, ఇవన్నిటినీ సాధన చేయమని చెప్పడానికి వచ్చింది సచరిత్ర. ఎలా చెయ్యాలో కూడా చెప్పింది, ఏం చెయ్యాలో చెప్పింది. అలాంటి పాత్రలను సృష్టించింది. చేసిన మహానుభావులు గమ్యాన్ని చేరుకోవడానికి వారు చేసిన త్యాగం, వారు చేసిన సాధనలు, వారు వదులుకున్నవి, వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తే ఏమీ రాదు. వాళ్ళు చూపిన మార్గంలో ఆ కఠినమైన సాధనలు నువ్వు కూడా చేసినప్పుడే దాన్ని పొందగలుగుతావు. పొందాలనుకుంటే ఇదే మార్గం, సులభ మార్గం లేదు. ఆధ్యాత్మిక మార్గం సులభ మార్గం లేదు, షార్ట్ కట్ లేదు. ఎవరికైనా ఒకే ఒక పరిశ్రమ, ఒకే రకమైనటువంటి సాధన, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మాత్రమే సాధన. సర్వాన్ని త్యాగం చేయడం సిద్ధపడడం మాత్రమే సాధన. కనీసం మానసికంగా, సంసారంలో ఉన్న వాళ్ళకి అన్ని వదిలేసి వెళ్ళిపోమని కాదు, మానసికంగా ఇంతకు ముందు చెప్పినప్పుడు ఏం జరిగినా సరే డోంట్ కేర్. పోయింది ఓకే, తిట్టాడు ఓకే, పొగిడాడు ఓకే. ఆ స్థితిని సంపాదించుకోవడమే ఆధ్యాత్మిక సాధన. అదే ఈ యొక్క సాధనా సత్సంగాల ప్రయోజనం అని గట్టిగా ఒక్క నుంచి చెప్పడానికి ఇది జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి ఓం శ్రీ సాయిరాం. థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు జరిగినటువంటి ఉపన్యాసంలో మీకు ఏమైనా ప్రశ్నలు మొదలైనాయా? ఎవరైనా రాశారా నోట్స్లు? ఉన్నాయి. కాబట్టి మీకు అవకాశం ఉంది. భోజనం టైంలో వారిని డిస్టర్బ్ చేయండి.